నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట శివసాయి నగర్లో స్థానిక పోలీసులు కాటన్ సర్చ్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ శ్రీనివాసుల ఆధ్వర్యంలో 80 మంది పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. గడప గడపకు తిరుగుతూ వారి ఆధార్ కార్డులు తనిఖీ చేశారు. ఇంటి ముందు నిలిపి ఉన్న వాహనాల రిజిస్ట్రేషన్లను చెక్ చేశారు. ఈ కాటన్ సెర్చ్లో సరైన పత్రాలు లేని 70 ద్విచక్ర వాహనాలు, 2 కార్లను గుర్తించి వాటిని సీజ్ చేశారు. కమిటీ ప్రోగ్రాంగా మీకు అవగాహన కల్పించడం కోసం కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి ఇండ్లను కిరాయికి తీసుకోవడం లేదా తక్కువ ధరకు బండ్లను కొనడం ద్వారా అవి నేరాలకు పాల్పడినవి కావచ్చు. అలాంటి వాహనాలు కొనుగోలు చేస్తే ఇబ్బందులు ఉంటాయి కాబట్టి ప్రతి వాహనానికి నంబర్ ప్లేట్ తప్పకుండా ఉండాలి. కొత్త వ్యక్తులు ఎవరైనా వస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని డీఎస్పీ తెలిపారు. గంజాయి, మాదక ద్రవ్యాల లాంటి చెడు అలవాట్లకు పిల్లలను దూరంగా ఉంచాలన్నారు. సరైన పత్రాలను చూయించి వాహనాలు తీసుకెళ్లాలని ఆయన తెలిపారు. అందరూ ఇళ్లలో ఉన్నారనుకో, వాడు ఈజీగా తాళం పగలగొట్టేసి ఆ ఇంట్లోకి వెళ్ళి దొంగతనం చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈ వస్తువులు కూడా వాడికి ఇంట్లోకి పోయిన తర్వాత ఇక ఈజీ. ఇక రెండవది ఏంది, బెడ్రూమ్ తాళం పగలగొట్టాలి, అల్మారా తర్వాత బీరువాలు ఎక్కడెక్కడ ఉన్నాయి అవి చూసేసి బీరువాను ఓపెన్ చేయడం, అందులో ఉన్న వస్తువులను తీసుకెళ్ళడం, డబ్బును తీసుకెళ్ళడం జరుగుతూ ఉంటుంది. అందుకే విలువైన వస్తువులు ఉంటే బ్యాంక్ లాకర్స్ అవైలబుల్ ఉంటే బ్యాంక్ లాకర్స్లో పెట్టుకోవాలి. రెండవది ఈ కీస్ అవైలబుల్ ఉంటాయి, వాళ్ళు బీరువా తాళం వేస్తారు, తాళం బీరువా మీదనే పెడతారు, లేకపోతే మంచంలో దిండి కింద పెట్టేస్తారు. వాడు చూసే ఫస్ట్ అవే చూస్తాడు. ఇక రెండవది అవి రెండు దొరకకపోతే జస్ట్ ఆ రాడ్స్ తోటి ఆ బీరువాలను పగలగొట్టడం, డబ్బులు దొంగిలించడం జరుగుతుంది. ఇంకొకటి, మీరు ఇంత ఒకటి ఇదే శివసాయి నగర్లో పోయిన నెలలో ఒక దొంగతనం అయింది. అందులో వాళ్ళు చెప్తున్నది ఒక 10 తులాల బంగారం పోయిందని చెప్తున్నారు. ఈ రోజుల్లో 1 తులం బంగారం 1,30,000కు వచ్చింది. మీరు 10 తులాల బంగారం పోగొట్టుకున్నారంటే ఎంత లాసో చూడండి. అదే ఒక తులం బంగారం వాల్యూ వేసేది 1,00,000 రూపాయలది మీరు ఒక 4-5 కెమెరాలు పెట్టుకుంటే ఆ ఇల్లు ఎంత సెక్యూర్గా ఉంటుందో చూడండి. దిస్ హౌస్ ఈజ్ అండర్ సీసీ కెమెరా సర్విలియన్స్ అంటే ఆ ఇంటి మొహం కూడా చూడడు వేరేవాడు. అట్లా కొద్దిగా మేము ప్రతిసారి చెప్తా ఉన్నాము ఈ దొంగతనాలకు సంబంధించి. లేవగానే సాయినగర్లో దొంగతనం అయిందట అని అంటే ఇంకా మళ్ళీ ఏం చేయాలి అన్నట్లు మాకు చెప్పుకోవడానికి కూడా కొంత ఇబ్బంది. సో మీరంతా కాలనీ ప్రెసిడెంట్ జరిగింది. దీనికి సంబంధించి డిఎస్పీ గారు మరియు సబ్ డివిజన్ ఎస్ఐలు మేమందరం సిబ్బంది అందరు ఇక్కడ రావడం జరిగింది. మా తరఫున పోలీసు వారి తరఫున కాలనీ వాళ్ళకు విజ్ఞప్తి ఏంటంటే ఈ మధ్యకాలంలో ఇక్కడ దొంగతనాలు ఎక్కువగా జరుగుతూ ఉన్నాయి. కొత్త వ్యక్తులు ఎవరైనా కనపడ్డా దయచేసి 100 కాల్ చేయండి. మా ఎస్ఐ గారి నెంబర్ కానీ నా నెంబర్ కానీ ఎవరికి కాల్ చేసినా కానీ మేము ఖచ్చితంగా వస్తాము. ఇంకోటి, కొత్త వ్యక్తులు ఎవరైనా మీరు రెంట్కి ఇచ్చేటప్పుడు కానీ ఒకసారి చూసుకొని, ఎందుకంటే ఇల్లులు కొత్తగా అవుతున్నాయి కాబట్టి అక్కడక్కడ ఇల్లులు ఉన్నాయి కాబట్టి రెంట్కి ఎవరికైనా ఇచ్చేటప్పుడు దయచేసి వాళ్ళ పూర్తి వివరాలు తెలుసుకొని ఇవ్వగలరు. ఓకే, దాంతోపాటు ఇక్కడ సీసీ కెమెరాలు లేవు. గతంలో ఒకసారి మీటింగ్ పెడదాం అనుకున్నాము. సో అందరికీ మా తరఫున విజ్ఞప్తి ఏంటంటే